ఇది ఇంకా పడుకునే ఉంది. లేలే, ఏంటక్క మంచి కళ చెడగొట్టావు. పెద్ద సెలబ్రిటీతో పార్టీలు, ఫ్యాన్స్తో సెల్ఫీ ఫోటోలు దిగుతున్నావు అంతేగా? హా అంతే అక్క, మీకెలా తెలుసు? నాకన్నీ తెలిసే. నీ మనసు నా మనసు వేరు కాదు కదా. లెగు, ఈరోజు ఆకాశ్ మామయ్య వస్తున్నాడు. ఆకాష్ మామ లండన్లో ఉంటాడు కదా, ఏంటి సడన్ గా? ఏదో బిజినెస్ పనుందంట, చూసుకోవడానికి 1 మంత్ ఇండియా వస్తున్నాడు. లేవు రెడీ అవ్వు. హాయ్ ఆకాష్ మామ. హాయ్ కీర్తి. ఎంత చేంజ్ అయిపోయావు. నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి? ఇప్పుడేమో హాలీవుడ్ హీరోలా అయ్యావు. రా మామ కూర్చో. జర్నీ ఎలా జరిగింది? జర్నీ చాలా బాగా జరిగింది. ఫ్లైట్ కొద్దిగా లేటు, మధ్యలో ఈ వర్షం. ప్రాబ్లం ఏం అవ్వలేదు కదా? ప్రాబ్లం ఏమీ లేదు. హాయ్ ఆకాష్. హాయ్ కావ్య. ఎలా ఉన్నావు ఆకాష్? నాకేంటి, సూపర్గా ఉన్నాను. ఎలా నడుస్తుంది లండన్లో మీ బిజినెస్? చాలా బాగా నడుస్తుంది. అలాంటిదే సేమ్ ఫ్రాంచైజీ ఇండియాలో కూడా పెడదాం అనుకుంటున్నాను. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాలి. ఏంటి, కీర్తి యాక్టింగ్ నేర్చుకుంటుందా? దానికి పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరిక. అవునా? దానికున్న గ్లామర్కి తప్పకుండా హీరోయిన్ అవుతుంది. అవును ఆకాష్, మేము కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాం. ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఆ సందడే వేరు. అంత సందడి ఇప్పుడు లేదు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చే ఆకాష్. అదే చూస్తున్నా కావ్య. ఫ్రాంచైజీ ఇక్కడ స్టార్ట్ చేస్తే వస్తూ వెళ్తూ ఉండొచ్చు. సరే, నీ జాబ్ ఎలా ఉంది? నా జాబ్ బాగానే ఉంది. లాస్ట్ మంత్ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిందా? ఆ. ఏంటి, బాస్ని ఏమన్నా బ్లాక్మెయిల్ చేసి ప్రమోషన్ తీసుకున్నావా ఏంటి? అంటే నేను పని చేయననుకున్నావా? ఇప్పుడు నేను చేస్తున్నది 3 పోస్టులు. భార్య పోస్టు, అక్క పోస్టు, ఆఫీస్లో మేనేజర్ పోస్టు. ఇంతవరకు ఏమో అనుకున్నా గానీ నువ్వు చాలా మారిపోయావు కావ్య. ఆ? అప్పుడు కావ్య వేరు, ఇప్పుడు కావ్య వేరు. ఇప్పుడు నేను చూస్తుంటే మహా ఇల్లాలను చూస్తున్నట్టుంది. నువ్వవలా పెద్ద బిజినెస్ మ్యాన్. సరే పద, ఫ్రెష్ అవు, భోంచేదువు గాని. కీర్తి, మామ నేను దడుచుకున్నా. అయ్యో దడుచుకున్నావా? ఏంటి, చదువుకుంటున్నావా? యాక్టింగ్ గురించి చూస్తున్నా మామ. యాక్టింగ్ అంటే చదవటం వల్ల రాదు, ప్రాక్టికల్స్ చేయాలి. మామ నాకు యాక్టింగ్లో హెల్ప్ చేయవా? నేనేం చేయాలి? నువ్వే చెప్పావుగా యాక్టింగ్ అంటే ప్రాక్టికల్స్ అని. మరి నేనేం చేయాలి? మన ఇద్దరం కలిసి రిహార్సల్ చేద్దాం. కాలేజీలో డ్రామాలు వేసేవాడు కదా, నీకన్నా మంచిగా తెలిసిన వాళ్ళు ఉండరు.
నేర్పించు మామా. ఓకే ఓకే లే, నేను నీకో డైలాగ్ ఇస్తాను, ఎలా చెప్తావో చూస్తాను. నేను నీకు డైలాగ్ ఇస్తాను, చెప్పు. నీ సంగతేమో నాకు తెలవదు కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఏది ఈ డైలాగ్ చెప్పు. నీ సంగతేమో నాకు తెలియదు గాని నాకు నువ్వంటే చాలా ఇష్టం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. కీర్తి, యాక్టింగ్ అంటే డైలాగ్ అప్పచెప్పటం కాదు, ఒక ఫీల్ అవ్వాలి. ఆ క్యారెక్టరు మనమే అనుకోవాలి. ఇంతకు ముందు మనం చేసిన అనుభవం ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా చూడు. నేను నీ లవర్ని అనుకో, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి, కళ్ళల్లోకి సూటిగా చూడాలి. కీర్తి, నీ సంగతేమో నాకు తెలవదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇలా చెప్పాలి. సరేనా? ప్రాక్టీస్ చేయి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. కావ్య, వచ్చే కావ్య, ఎక్కడ చదివా? ఏమండి, ఎందుకండి అలా అరుస్తున్నారు? ఆకాష్ వచ్చాడండి లండన్ నుంచి. మీ మామ వచ్చినాడే నన్ను మూసుకుని కూర్చోబెట్టవా? మీకు దండం పెడతాను నిరంజన్. వాడు మన ఇద్దరం సంతోషంగా ఉన్నామనుకుంటున్నాడు. వాడు వెళ్ళిన రోజులు ఇలానే ఉందాం నిరంజన్. అంటే రోజు నేను నిన్ను రాసి రంపాలు పెడుతున్నానగా? ఈ దేశంలో పిల్లల మీద చేత మగాడికి లేదా? చెప్పా, లేదా చెప్పా అని ఎవరన్నారు నిరంజన్? వాడు ఇప్పుడే మన ఇంటికి వచ్చాడు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తెలిస్తే ఇప్పుడు చాలా బాధపడతాడు. వాడికి ఇదే కొత్త కదే. ఇండియాలో మాటలతోనే చెప్తారు, అదే లండన్ అయితే మాటల్లో చెప్తారు. ఇంటికి కూడా బాబు వచ్చేసాడండి పెద్ద మనిషి. ఏంటి మా కూడా నువ్వు తిరుగుతావా? ఏంటి నిరంజన్ అలా మాట్లాడుతున్నావు? కావ్య తప్పు చేసిందా? ఏ పని కరెక్ట్ గా చేసింది? రోజు చేసే తప్పలేగా, ఈ రోజు ఇంకా ఎక్కువ చెప్తుంది. నాకు డిసిప్లిన్ లేకపోతే ఒళ్ళు మండిపోతే. నేను ఫ్రెష్ అయ్యొస్తా, చిన్న రెడీ చేయి. ఇంకొక ఇది మనకి రోజు ఉండే బాగుతున్నాయి కదా. నీకు తోడుగా నేను ఉన్నాను కదా, ఏడో మాకు. ఏంటి కావ్య ఇదంతా? ఏం చెప్పను ఆకాష్, రోజు అయితే తంతు తాగి వస్తాడు, ప్రతి చిన్నదానికి గొడవ పడతాడు. నీకెందుకులే ఇవన్నీ, మాకు అలవాటు అయిపోయిందిలే. సరే పదండి, డిన్నర్ పెడతాను. నిరంజన్, నిన్నే వచ్చావు, మళ్ళీ ఎక్కడికి బయలుదేరుతున్నావు? ముంబై క్యాంపుకి. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లుంది, ఇద్దరం ఒంటరిగా ఉన్నాము. నువ్వు నెలకు 30 రోజులు క్యాంప్ అని తిరుగుతున్నావు. మీ అక్క చెల్లెలు ఇద్దరిని కాపలా కాయడానికి కాదు నేను ఇక్కడుంది, నిన్ను పెళ్లి చేసుకుంది. మాకెందుకు కాపలా కాస్తావులే, ఉందిగా ఆఫీసులో స్వీటీ, దానికి కాపలా కాయ్. నాకు తెలియదనుకున్నావా నీ ఎఫైరు? ఏం మాట్లాడుతున్నావే? నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. నేను జాబ్ చేయకపోతే నీ అయ్యొచ్చి పోషిస్తాడా? నేను వెళ్తున్నాను. రెండు నెలల వరకు తిరిగి రాను, అర్థమైందా? రాణి, నిన్న ఫంక్షన్కి వెళ్ళావా? నేను రాలేకపోయానే. మన సీనియర్ కిరణ్ వచ్చాడా? వచ్చాడే. ఎలా ఉన్నాడు? గుడ్ లుకింగే.
కాలేజీలో ఉన్నప్పుడు నా చుట్టూ తిరిగేవాడు. వాణ్ణి చూడ్డానికైనా వద్దామనుకున్నా. మిస్ అయిపోయాను. ఫోన్ నెంబర్ తీసుకున్నావా? తీసుకోలేదే. అబ్బా, తీసుకుంటే ఫోన్లో అయినా మాట్లాడేవాళ్ళం. భలే సరదాగా ఉండేవాడే. చాలా మంచోడే. సరే, నేనుంటాను. బాయ్. సరే. ఆ, కీర్తి వచ్చి కూర్చో. ఎవరు ఫోన్లో? నీ బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండా పాడా? నాకెవ్వరు బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ లేరు. మామా, నువ్విప్పటి వరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? చాలా మ్యాచెస్ చూశాను, ఎవ్వరూ సెట్ అవ్వలేదు. నాకు నచ్చిన వాళ్ళకి నేను వాళ్ళకి నచ్చలేదు, నన్ను నచ్చిన వాళ్ళు నాకు నచ్చలేదు. అంతే. అంటే నీకెలాంటి అమ్మాయి కావాలి? ఎలాంటి అమ్మాయి అంటే చూసినంతసేపు ఆమెనే చూస్తూ ఉండాలి. అయితే నువ్వు మోనాలిసా పెయింటింగ్ని పెళ్లి చేసుకో. ఆ పెయింటింగ్ని ఒక్కసారి చూస్తే చూస్తూనే ఉంటావు. పెళ్ళైతే ఓకే, మరి పెయింటింగ్ తోటి పిల్లల్ని ఎలా కనాలి? అనాథాశ్రమం నుంచి తెచ్చుకో. పిల్లల్నంటే తెచ్చుకోవచ్చు, మరి అది అదంటే ఆ, నీకు అర్థం కాలేదా? అదే రాత్రైతే రాత్రైతేనా? అదే రాత్రికి సినిమాలు, షికార్లు, వంట వార్పు అది అన్నమాట. ఓ, వంట గురించా? అయితే నేను వండి పెడతాలే. అచ్చా, సరే. ముందు ఒక కాఫీ తీసురా, సరేనా? స్ట్రాంగ్గా? బాగా స్ట్రాంగ్గా. ఇప్పుడే తెస్తా. ఓకే. మామా, మామా, ఎక్కడున్నారు? ఓ, పడుకున్నారా? కీర్తి, ఏంటి చెప్పు. మామా, రేపే షూటింగ్. స్క్రిప్ట్ పంపించారు. ఒకసారి రిహార్సల్ చేద్దామా? డైలాగ్ చదువు. నువ్వంటే నాకిష్టం. నువ్వే నా ప్రాణం. నా కళ్ళల్లో నువ్వే, నా మాటల్లో నువ్వే, నా చేతల్లో నువ్వే, నా సర్వస్వం నువ్వే. నువ్వే నాకు కావాలి. ఐ లవ్ యూ. నేర్చుకున్నావా మరి? సరే, నువ్వు ఇప్పుడు ఎలా చెప్తావో చెప్పు. శశాంత్, నువ్వంటే నాకిష్టం. నువ్వే నా ప్రాణం. నా కళ్ళల్లో నువ్వే, నా చేతల్లో నువ్వే, నా సర్వస్వం నువ్వే. నువ్వే నాకు కావాలి. ఐ లవ్ యూ శశాంక్. కీర్తి, నేను చెప్పాగా ఫీల్ అయి చెప్పాలని. ఫీల్ అయి చెప్పు. నేను చెప్తా చూడు. శశాంక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా ప్రాణం. నా కళ్ళల్లో నువ్వే, నా మనసులో నువ్వే, నా చేతల్లో నువ్వే, నా సర్వస్వం నువ్వే. చాలు. చాలు. ఇంకొంచెం వేసుకో. ఆకాష్, ఇంకా పెళ్లి చేసుకోవా నువ్వు? చేసుకుంటా కావ్య. మంచి అమ్మాయి దొరికితే చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతా. మా ఆఫీస్ కొలీగ్ కూతురు చాలా బాగుంటుంది. టీచర్గా చేస్తుంది.
మీ ఇద్దరికి సరైన జోడి. నేను వాళ్ళ ఇంట్లో మాట్లాడతాను. ఎవరు? నిమ్మీనా? అది మామకు అస్సలు సెట్ కాదు. అయినా మామ ముందు సెట్ అవని తర్వాత చేసుకుంటాడు. ఏయ్, నువ్వు ఆగవే. నీకేం తెలుసు? అయినా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడొద్దన్నానా? పెద్ద ఆరందులో మాట్లాడుతున్నావేంటి? ఆకాష్, రేపు ఆ అమ్మాయి నంబర్ ఇస్తాను. అన్ని వివరాలు మాట్లాడు. నచ్చితేనే చేసుకో. ఓకే కావ్య, అలాగే చెయ్యి. ఆకాష్, నేను నిమ్మి వాళ్ళ ఇంట్లో మాట్లాడాను. వాళ్ళ సైడ్ అంతా ఓకే. నువ్వు ఒకసారి మాట్లాడి సరే అన్నావంటే మిగతా విషయాలు వాళ్ళు మాట్లాడతారు. ఓకే కావ్య. హలో, నిమ్మి గారేనా? అవును, ఎవరు? నేను కావ్య వాళ్ళ మామయ్యనండి. మ్యాచ్ గురించి మాట్లాడిందంట కదా. చెప్పండి ఆకాష్ గారు. మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎంబీఏ. మరి మీది? యూకేలో కంపెనీ రన్ చేస్తున్నానండి. వెరీ సూన్ ఇండియాలో స్టార్ట్ చేసి ఇండియాకి షిఫ్ట్ అయిపోతానండి. బై మీ హ్యాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ట్రావెలింగ్, కుకింగ్. మరి మీకు? బై నా హాబీస్ కూడా అదే. రీడింగ్ బుక్స్, కుకింగ్. అంటే నేను బాగా తింటాను కూడా. ఐ లైక్ ట్రావెలింగ్. బై రేపు మార్నింగ్ ఇన్ఆర్బిట్ మాల్లో కలుస్తారా? పర్సనల్గా మాట్లాడుకుందాం. ఏ టైం కండి? ఈవినింగ్ 4. ఓకే? సరే, ఓకే. ఓకే, బాయ్. కీర్తి, 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 ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మొహం చూడు ఎలా అయిపోయిందో. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను. నిన్ను వదిలి ఉండలేను. కీర్తి, ఇది చాలా తప్పు. అక్కకు తెలిసిందంటే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? తెలిస్తే తెలియని నాకేం కాదు. నాకు నువ్వు కావాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. కీర్తి, నీ ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడ? ఇద్దరికి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. అసలు ఎంత చిన్న పిల్లవి. ఏజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు అది జరిగినప్పుడు ఏజ్ కనిపించలేదా? కీర్తి, విను. ఇంకా నీ కోర్స్ పూర్తి కాలేదు కదా. ఇంకా నీ యాక్టింగ్ కెరియర్ మీద ధ్యాస పెట్టు. నువ్వు చాలా మంచి హీరోయిన్ అవ్వాలి. ఈ ప్రేమ గీమ మొత్తం ట్రాష్. ఇది ఓన్లీ అట్రాక్షన్. ఓహో, నన్ను యూజ్ చేసుకున్నావు. ఇప్పుడు వదిలేస్తావా? కీర్తి, అది ఆ రోజు ఏదో ఆవేశంలో టెంప్టేషన్లో అలా జరిగిపోయింది. ఇట్స్ ఎన్ యాక్సిడెంట్. నన్ను అర్థం చేసుకో. బుద్ధిగా యాక్టింగ్ నేర్చుకో. నీకు మంచి అబ్బాయిని తెచ్చి నేను పెళ్లి చేస్తాను. నన్ను మర్చిపో, సరేనా? బాయ్.